మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభు నామమున త్రిత్వము తర్వాతి 19వ ఆదివార ఆరాధనకు చేరి వచ్చిన మీకు శుభాలను వందనాలను తెలియచేస్తూ ఉన్నాం. నేటి ఆరాధన ధ్యానముకై మనకు ఏర్పాటు చేయబడ్డ లేఖన భాగాలు సంకీర్తన 32, పత్రిక పాఠము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 20 వచనాలు, సువార్త పాఠము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 24 నుంచి 41 వచనాలు. ఈ భాగాలను మనము అధ్యయనం చేసుకోవటానికి దేవుని కృప మనకు తోడైండునుగాక. ఆమేన్. చాలాసార్లు నేను ఈ మాటతో నా మాటలు ప్రారంభిస్తూ ఉంటాను. ఈ లెక్షనరీ ఏదైతే ఉందో దైవజనులు ఎంతో ప్రార్థనతో ఆనాడు పెనుగులాడి ప్రసవ వేదన పడి ఈ లేఖనాలను ఒక చోటికి తీసుకుని వచ్చారు. ఈ లేఖనాలను వారము వెంబడి వారము నేను ధ్యానం చేస్తూ ఉంటే ప్రతి వారము నాకు భయం కలుగుతూ ఉంది. ప్రతి వారము భయం కలగటం మాత్రమే కాదు, బ్రతకటానికి ఆశ చచ్చిపోతుంది. ప్రభా నీ చిత్తమైతే పిలుచుకో, ఇక ఈ లోకంలో బ్రతకటం సాధ్యమయ్యేటట్లేదు అని అనిపిస్తూ ఉంది. ఆ భయము అలాగా మనిషిని ఆవరిస్తూ ఉండగానే మరొక వైపు ఈ వాక్యములో ఉన్న దేవుని జీవము మరలా బలపరిచి ఆయన జీవం ఇచ్చినంత కాలం బ్రతకటానికి ప్రోత్సహిస్తూ ఉంది. ఇంత గొప్ప భాగాలను ఆనాడు దైవజనులకు దేవుడు అనుగ్రహించి ఈనాడు సంఘము యొక్క క్షేమము కొరకు, వ్యక్తుల ఆత్మీయ జీవిత వృద్ధి కొరకు ఎంత చక్కగా నేడు కూడా ఇవి మన జీవితాల్లో వర్తిస్తూ ఉన్నాయి అన్న సంగతులు మనము ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు ఎంత దయామయుడో అర్థమవుతా ఉంది. ఈరోజు లేఖన భాగాలలో 32వ సంకీర్తనను మనము ఆలోచన చేస్తే కీర్తనాకారుడు పాపము యొక్క పంకిలములో, పాపము యొక్క వేదనలో, పాప భారముతో దిగులుతో ఉన్నటువంటి ఒక కీర్తన మన ముందు ఉన్నది. 32వ సంకీర్తనను మనము చూస్తే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 2వ చరణములో అంటాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అయితే కపటము లేని స్థితి, నిర్దోషత్వము, ప్రాయశ్చిత్తము పొందిన స్థితి, పరిహారము పొందిన స్థితి ధన్యతగా చెబుతూ ఉంటే, పశ్చాత్తాపము లేక ఇంకనూ పాపములోనే ఉంటూ పాపము నిమిత్తమై మౌనముగా ఉన్నవాని పరిస్థితి ఎలా ఉన్నదో 3-4 చరణాలు తెలియచేస్తూ ఉన్నాయి. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నిజముగా పశ్చాత్తాపము లేక, పశ్చాత్తాపపడక, తాను చేసిన పాపమును గురించి చింతపడక, దేవునిని సమీపించక ఉండే వ్యక్తి జీవితము క్షీణించే జీవితముగా కీర్తనాకారుడు తెలియచేస్తూ, దానికి భిన్నమైనదిగా తన దోషాలను దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము పొందుకొని, పరిహారము పొందుకొని, నిర్దోషత్వాన్ని తన జీవితానికి అలవరుచుకొని కపటము లేని ఆ వ్యక్తిని దేవుని వాక్యము అందులో కీర్తనాకారుడు అంటున్నాడు, అతను ధన్యుడు. ఎందుకు అతను ధన్యుడు? తన అతిక్రమాలకు, తన పాపాలకు పరిహారమును, ప్రాయశ్చిత్తమును పొందుకున్నాడు కాబట్టి, అతనిలో కపటము లేదు కాబట్టి ఇక అతడు నిర్దోషిగా ఎంచబడతాడు, నీతిమంతుడుగా ఎంచబడతాడు. దేవుని యొక్క తీర్పు కిందికి అతను రాడు.
కానీ ఎవరైతే తమ పాపముల గురించి, అతిక్రమముల గురించి నిర్దోషిగా ఉండటానికి ప్రయత్నించక కపటముతో జీవిస్తూ మౌనముగా ఉంటారో వారిని గురించి కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, వారి యొక్క ఆర్తధ్వని, వారి హృదయములో ఉన్నటువంటి పాపము వారిని తినివేస్తూ ఉండగా వారు క్షీణించి దివారాత్రములు బలమైన దేవుని చెయ్యిని, అనగా దేవుని తీర్పును, దేవుని బలాన్ని వారి జీవితములో భిన్నమైన రీతిలో, వ్యతిరేకమైన రీతిలో అనుభవిస్తారు. ఇది మొదటి 6 వచనాలలో ఉన్నటువంటి భాగము. అయితే 5వ వచనములో అంటాడు కీర్తనాకారుడంట, తన దోషాన్ని కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నేను నా పాపదోషము పరిహరించి ఉన్నావు. పాపము పరిహరించబడిన వ్యక్తి 6 నుంచి 11 వచనాలలో ఆ వ్యక్తి జీవితము ఎందుకు పరిహరించబడింది అంటే దేవునిని అతడు నమ్ముకున్నాడు కాబట్టి, దేవుని నమ్ముకొని దేవునికి విధేయత చూపుతూ ఉన్నాడు కాబట్టి, దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని చేత నడిపించబడుతూ ఉన్న వ్యక్తి, జలప్రవాహములు పొరలి వచ్చినను భక్తి కలిగిన వ్యక్తి జీవితం మీదకి, కపటము లేని వ్యక్తి జీవితం మీదకి అవి పొరిలి రావు. ఎందుకు అంటే దేవుడే అతనికి దాగుచోటు, శ్రమలో నుంచి రక్షించువాడు, విమోచన గానములతో నింపువాడు, ఉపదేశమునిచ్చి నడిపించువాడు, సదా తన దృష్టిని ఆ వ్యక్తి మీద ఉంచి ఆలోచన చెప్పువాడు ఆయనే. కనుక ఆ వ్యక్తి మీద జలప్రవాహములు పొరలవు. అతను కపటము లేని నిర్దోషత్వపు జీవితము కొరకు యెహోవాను నమ్ముకున్నాడు కనుక అతడు బుద్ధి జ్ఞానములు లేని బ్రతుకును బ్రతకడు అని 9వ వచనములో తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ మౌనముగా తమ పాపముల విషయమై దేవుని సన్నిధిని సమీపించని వారు బుద్ధి లేని గుర్రము వలె ఉన్నారంట, కంచెర గాడిద వలె ఉన్నారంట. ఇవి తిన్నగా త్రోవలో నడవక తమ ఇష్టానుసారంగా యజమానునికి కోపము తెప్పించేవిగా ఉంటేవి కనుక వాటిని కళ్ళెముతో బిగించాలి. వాటికి నొప్పిని కలిగించినప్పుడు ఆ నొప్పి చేత అవి సాధు చేయబడతాయి, అవి తిరిగి తిన్నని మార్గములో వెళతాయి. అందుకే 10వ వచనములో అంటాడు, భక్తిహీనులకు అనేక వేదనలు, యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి దేవుని కృప ఆవరించినది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానములు చేయుడి. 2 సందర్భాలు. ఒకటి, దేవుని సన్నిధిలో నిర్దోషిగా ఉండాలి అనే వ్యక్తి జీవితము ఎలా ఉంటుంది, దేవుని సన్నిధిలో కపటముతో, పాపముతో, మౌనముగా జీవించే వ్యక్తి యొక్క జీవితము ఎలా ఉంటుంది అన్న సంగతులు కీర్తనాకారుడు ఈ కీర్తనలో తెలియచేస్తూ ఉన్నాడు. ఇంతకు ఈ కీర్తన సందర్భాన్ని దేవుని వాక్యములో ఆలోచన చేస్తే సుమారుగా బెత్షెబాతో పాపము చేసిన సందర్భములో కీర్తనాకారుడి యొక్క వేదన ఇంకా కొన్ని కీర్తనలు ఉన్నాయి, ఈ కీర్తనలో మనకు తెలియపరచబడతా ఉంది. బెత్షెబాతో చేసిన పాపము ఎంత హీనమైన పాపమో దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తాం. ఎంత భయంకరంగా ఆ పాపాన్ని దేవుడు పరిగణించాడో ఆలోచన చేస్తే, దేవుడు విధించిన శిక్ష, దేవుడు నష్టపోయిన వ్యక్తికి కలిగించిన న్యాయము, ఈ రెండిటిని మనము స్పష్టంగా చూడొచ్చు. ఊరియా భార్యగా ఉన్నటువంటి బెత్షెబాను ఆశపడ్డటువంటి దావీదు ఆమెను తన దగ్గరకు తీసుకోవడం మాత్రమే కాదు, కిరాతకంగా కుట్ర పన్ని దురాలోచన చేత ఊరియా మరణానికి కారణమయ్యాడు దావీదు. వెంటనే నాతానుకు దేవుని వాక్కు బయలుదేరింది. నాతాను దావీదు దగ్గరకు వచ్చి దావీదు యొక్క పాపమును గురించి, సమూయేలు 2వ గ్రంథము 11-12 అధ్యాయాల్లో మీరు తర్వాత చదవండి, దావీదు యొక్క పాపమును గురించి హెచ్చరించినప్పుడు దావీదు అంటాడు, ఒకవేళ ఇటువంటి పాపం ఎవరైనా చేస్తే ఆ వ్యక్తి మరణమునకు పాత్రుడు. వెనువెంటనే
నాతాను అన్నాడయ్యా, ఈ పాపం చేసింది నువ్వే. వెంటనే పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో తాను కన్నీటితో దుఃఖముతో ప్రాధేయపడ్డప్పుడు దేవుని కృప దావీదు జీవితంలోనికి వచ్చింది. కానీ దేవుని న్యాయము మారలా. దేవుని న్యాయము ఎంతగా తన జీవితంలో శిక్ష విధించింది అంటే, ఒకవైపున ఎవరు దావీదు? దేవుని హృదయానుసారుడు. కానీ ఎంత భయంకరమైన శిక్ష అంటే, తన కుమారులను పోగొట్టుకోవలసి వచ్చింది. తన కుమారుల వల్లనే తనకు అవమానము కలిగే పరిస్థితి వచ్చింది. తన కుమారుల వల్లనే, తన సంతానము వల్లనే రాజ్యములో భిన్నమైన పరిస్థితులు ఏర్పడే పరిస్థితులు వచ్చాయి. ఇవన్నీ చాలా దారుణంగా ఏర్పడినట్లు మనం చూస్తాం. ఈ కీర్తనను మనము వేరొక కోణములో ఆలోచిస్తే, దావీదు కోణంలో మనం ఈ కీర్తనను చూస్తున్నాం కదా. ఒక్కసారిగా దావీదు పరిపాలిస్తూ ఉన్న ప్రజల కోణంలో నుంచి ఈ కీర్తనను మనం ఆలోచిస్తే ఎలా ఉండొచ్చు? దావీదు పరిపాలిస్తూ ఉన్న ప్రజలు ఈ కీర్తనను, దావీదు జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు వారికి ఎటువంటి భావనలు కలుగుతాయి? బహుశా ఆ ప్రజలు నిబంధనాజనులుగా దావీదు వైపు చూస్తూ, దావీదు, నీ జీవితము మా జీవితాలను కూడా ప్రభావితం చేస్తుందయ్యా. నీ నిర్ణయాలు మా జీవితాల మీద కూడా ప్రభావితం చేస్తాయి. అవి మంచి నిర్ణయాలైతే మంచి ప్రభావం మా జీవితం మీద ఉంటుంది, చెడ్డ నిర్ణయాలైతే దుష్ప్రభావాలు మా జీవితం మీద ఉంటాయి. నీవు ఆశపడి దుర్మార్గముగా చేసిన పనికి ఫలితంగా ఇదిగో చూడు, రాజ్యము ఎంత భయంకరమైనటువంటి పాపాలను చూడవలసి వచ్చిందో, నీ కుటుంబములో ఎటువంటి ముసలం ఏర్పడిందో, రాజకుమారులు ఎలా చచ్చిపోతూ ఉన్నారో చూడు దావీదు. నీవు ఇష్టంగా చేసిన పాపము మిగిలిన వారి మీద ఎటువంటి ప్రభావము చూపుతుందో గమనించావా? అయితే ఇందులో ఒక ఆదరణకరమైన సంగతి కూడా మనకు కనపడుతుంది. ఒక వ్యక్తి యొక్క పాపము సమాజమును ప్రభావం చేస్తూ ఉంటే, ఆ వ్యక్తికి కలిగిన స్వస్థత, ఆ వ్యక్తికి కలిగిన క్షమాపణ సమాజానికి కూడా వస్తూ ఉంది. అర్థమవుతుందా ఈ మాట? ఈ వ్యక్తి యొక్క పాపము సమాజం మీద భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తే, ఇదే వ్యక్తి పడ్డ పశ్చాత్తాపము, ఇదే వ్యక్తి యొక్క దీనత్వము, పొందుకున్న క్షమాపణ, కలిగిన స్వస్థత సమాజానికి కూడా ఏం కలుగుతూ ఉంది? స్వస్థత, క్షమాపణ, సమాధానము కలుగుతుంది. కొద్దిగా లోతుగా ఈ భావనలను ఈ రాత్రి మనము ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ ప్రాయశ్చిత్త దినము అనే ఒక పండుగ తెలుసు. లేవియాకాండము 16వ అధ్యాయంలో ఉంటుంది. ఈ ప్రాయశ్చిత్త దిన పండుగ యోమ్ కిప్పూర్ అని అంటారు హిబ్రూ భాషలో. ఈ ప్రాయశ్చిత్త దిన పండుగ చేయటానికి ఏం చేయాలి? యాజకుడు 2 మేకలను తీసుకొని వచ్చి, ఒక మేకను అతి పరిశుద్ధ స్థలములో, ఆ మేకను వధించి అతి పరిశుద్ధ స్థలములోనికి దాని రక్తమును తీసుకొని వచ్చి మందసము మీద ఆ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించాలి ఆ మందస ప్రదేశములో. దేని కొరకు? ప్రజల యొక్క క్షేమము కొరకు, ప్రజలకు ప్రాయశ్చిత్తము కొరకు. ఆ తరువాత ప్రధాన యాజకుడు ఇంకొక పని చేయాలి. 2వ మేకను తీసుకొని వచ్చాడు కదా, ఆ 2వ మేకను ప్రధాన యాజకుడు తన చేతిని ఆ మేక తల మీద పెట్టి ఇశ్రాయేలీయుల పాపములన్నిటినీ ఆ మేక మీదకు పంపించాలి, ప్రసరింప చేయాలి. ప్రార్థన ద్వారా మేక మీదకు ఇశ్రాయేలీయుల పాపాలను ప్రసరించినప్పుడు సిద్ధపరచబడిన వ్యక్తి ఆ మేకను తీసుకొని అరణ్యములోనికి తీసుకొని వెళ్ళాలి. అరణ్యములో తీసుకొని వెళ్ళి ఆ మేకను వదిలేసి ఇతను రావాలి.
ప్రధాన యాజకుడు కూడా ఆ సమయంలో ప్రక్షాళన చేసుకోవలసిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. తీసుకువెళ్ళిన వ్యక్తి కూడా తన వస్త్రాలను ప్రక్షాళన చేసుకొని తిరిగి సమాజములో ప్రవేశించాలి. ఈ సందర్భాన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎంతకాలము క్రితము దేవుడు ఈ మాటలు చెప్పాడో, ఈ మాటలు సంఘానికి, సహవాసానికి ఎంత అవసరమో ఈ రాత్రి మీరు ఆలోచన చేయండి. మనం కేవలము దావీదు కీర్తనలో నుంచి సమాజంలోనికి వచ్చి సామాజిక భావనలో ఈ కీర్తనను ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ మేక మీద మోపబడినటువంటి సమాజం యొక్క పాపాలు, ఆ పాపాలను మోసుకుంటూ ఆ మేక అరణ్యములోనికి తీసుకుని వెళ్ళి అరణ్యములో వదిలిపెట్టబడుతుంది. అరణ్యము దేనికి గుర్తు అంటే దేవుడు లేని స్థితికి అరణ్యము గుర్తు. అంటే ఏం చేస్తూ ఉన్నాడు ప్రధాన యాజకుడు? ఇశ్రాయేలీయుల పాపాలను ప్రార్థన ద్వారా ఆ మేక తల మీదకు పంపించినప్పుడు ఆ మేకను అరణ్యములోనికి పంపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళుతుంది? అది దేవుడు లేని ప్రదేశానికి వెళుతుంది. ఆలోచన చేయండి, ఎక్కడికి వెళ్తుంది? దేవుడు లేని అంటే దేవుని సన్నిధి నుంచి ప్రజల పాపాలు దేవునికి దూరంగా దేవుడు జ్ఞాపకము చేసుకునే స్థితికి అవి దూరపరచబడుతూ ఉన్నాయి. నీకు దేవుని సన్నిధి వస్తూ ఉంది. ఆ మేక మీద మోపబడిన పాపములు నీ నుంచి దూరంగా దేవుని సన్నిధి నుంచి, దేవుని జ్ఞాపకము నుంచి, దేవుని మరణం నుంచి అరణ్యములోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి. దానికి గుర్తుగా దేవుని వాక్యాన్ని స్పష్టంగా ఆలోచన చేస్తే ఈ పండుగ యొక్క యథార్థ స్థితి యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరినట్లు మనకు కనపడుతుంది. గలతీ పత్రికలో మనము చూస్తే, గలతీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారి మీద మనందరి పాపములు మోపబడినవి. హెబ్రీ పత్రికలో చూస్తే ఆయన అతి పరిశుద్ధ స్థలములో సదాకాలము నిలుచు ఏకబలిగా అర్పించబడి, అతి పరిశుద్ధ స్థలములో యేసుక్రీస్తు అనే నిర్దోషి యొక్క రక్తము ప్రోక్షించబడింది. ఆ రక్తమును చిందించిన వాడు నిర్దోషి అయిన యేసుక్రీస్తు ప్రభువారే అయితే, ఆ రక్తమును చిందించింది కూడా, ఆ రక్తమును అర్పణగా అర్పించింది కూడా ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారే మొదటి మేకను అనగా తనను తాను బలిగా ఆ దేవాలయములో అతి పరిశుద్ధ స్థలములో అర్పణగా ప్రోక్షణగా ప్రోక్షించుకుంటే, అందుకే మనము ఖచ్చితంగా 2 వారాల క్రితం హేబేలు రక్తమును గురించి కదండి, హేబేలు రక్తము గురించి, ప్రోక్షణ రక్తమును గురించి మనము ఆలోచన చేసాం. హేబేలు రక్తము న్యాయమును కోరింది, కానీ బలిపీఠం మీద యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రోక్షించబడిన రక్తము క్షమాపణను ఇచ్చింది. హేబేలు రక్తము తీర్పును కోరింది, తీర్పును దాటి క్షమాపణను, ఆనందాన్ని, పరిశుద్ధతను క్రీస్తు యేసు యొక్క రక్తము అందించింది. మొదటి మేకగా యేసుక్రీస్తు ప్రభువారు బలి అర్పణగా అర్పించబడి ప్రక్షాళన చేస్తే, రెండవ మేక ఏ రీతిగా అయితే ఆ పాపాలను తన మీద మోసుకొని దూరముగా వెళ్ళిపోయిందో ఆ రీతిగా మోపబడ్డవాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆ రీతిగా తీసుకుని వెళ్ళబడిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరి పాపాలను ఆ మేక మోసుకొని వెళ్ళింది? ఎవరి పాపాలను యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని వెళ్ళారు? అందరి పాపాలు. ఈరోజు అందరూ అనే భావనను గురించి మనము ఆలోచన చేయాలి. యాకోబు పత్రికలోనికి మనము వస్తే, ఈరోజు మనకున్నటువంటి పత్రిక పాఠము యాకోబు పత్రికలోనికి మనము వస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 20 వచనాలలో మనము సంగతులను ఆలోచన చేయగలిగితే, మొదటి 2 ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, ఎవరికైనా శ్రమ కలిగిందా? ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగిందా? కీర్తనలు పాడాలి. కానీ 14వ వచనం నుంచి ఒక నూతన వివరణను యాకోబు భక్తుడు ఇచ్చాడు అని మనము అనొచ్చు. చూడండి,
14వ వచనములో ఎలా ఉంటుందో, మీలో ఎవడైనను రోగి ఆయన అతడు ఏం చేయాలంట? సంఘపు పెద్దలను పిలిపించవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? రోగి సంఘపు పెద్దలను పిలిపించాలంట. పెద్దలు ఏం చేయాలంట? అతనికి నూనె రాచి ప్రార్థన చేయాలి. తర్వాత ఏముందో చూడండి, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి ప్రార్థన చేయవలను. విశ్వాసి సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని. ఇంతవరకు బాగానే ఉంది. ఇదంతా నార్మల్గా రొటీన్గా ఉంది కదా, జనరల్గా మనం చేసే పద్ధతి. ఆ నెక్స్ట్ పాయింట్ చదవండి. ఏంటంట? అతడు పాపములు చేసిన వాడైతే. ఇదేంటి? మనకు బాగా అర్థమైన సంగతి ఏంటి? మనకు బాగా తెలిసిన ఆలోచన ఏంటి? నా పాపాలకు నేను ప్రార్థన చేసుకుంటే నా పాపాలు పోతాయి. ఇక్కడ ఏంటంట? ఇక్కడ వ్యక్తి ప్రార్థన చేసుకుంటున్నాడా? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడ సంఘము ప్రార్థిస్తూ ఉంది, సంఘ పెద్దలు ప్రార్థిస్తూ ఉన్నారు. ఎవరి పాపం కోసం? ఒక వ్యక్తి పాపం కోసం. ఇట్లాంటి భావన ఒకటి ఉందా? ఉన్నామా అసలు మనం ఆ సమాజంలో? ఏమైనా అటువంటి ఆలోచనల్లో, అటువంటి ప్రవర్తనలో మనం ఏమైనా ఉన్నామా? అసలు ఇలాంటి ఒక వివరణ మనకు తెలుసా? చాలా ప్రాముఖ్యమైన సంగతి. వ్యక్తులముగా ఎంతగా మనము విభజించబడ్డాము అంటే, సంఘం యొక్క అవగాహన, ఐక్యత యొక్క అవగాహన లేకనే మనం బ్రతుకుతూ ఉన్నాం. పేరుకు చెప్పుకుంటాం మనమందరము బాడీ ఆఫ్ క్రైస్ట్. బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే కదండి, ఏ అవయవం కూడా తనను తాను వేరుగా భావించదు. ఫర్గెట్ అబౌట్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఒక రోగం గురించి ఒకళ్ళతో ఒకళ్ళం పంచుకోలేని స్థితిలో ఈరోజు సంఘాలలోని విశ్వాసులు ఉంటూ ఉన్నారు. ఒక కష్టాన్ని ఇతరులకు చెప్పుకోవటానికి ఇష్టపడని స్థాయిలో విశ్వాసులు ఉంటూ ఉన్నారు. నా బలహీనతలో నా మరొక అంగము నాకు బలము కాగలదు అన్న భావన ఈరోజు సంఘాలలో ఎక్కడా కానరావట్లా. అరే, నీ బలహీనతలో, నీ అవసరతలోనే సంఘము యొక్క ప్రార్థన కొరకు నీవు అడుగులు ముందుకు వేయలేకపోతా ఉంటే, నీ పాపమును గురించి సంఘమునకు తెలియచేసే పరిస్థితి ఇంకేమైనా ఉందా? నేను లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ గురించి మాట్లాడట్లేదండి. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ భావన కాదు ఇది. వాక్యములో ఉన్న వివరణ మాట్లాడుతున్నాను నేను మీతో. మీలో ఎవడైనా రోగిగా ఉంటే సంఘ పెద్దలను పిలిపించాలంట. అతని ఒంటరితనాన్ని దూరపరచాలి. సంఘము వెళ్ళి అతనికి భౌతికంగా కావలసిన సహాయం, ఆయిల్ రాసి ప్రార్థన చేయాలి. అతను పాపము చేసిన ఎడల అతని పాపమును కూడా దేవుడు క్షమిస్తాడు. ఇంతటితో అయిపోలా ఈ భాగం. తర్వాత మాట ఏముందో చూడండి. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మనం మాట్లాడుకోవడం బాగానే ఉంది, కొద్దిగా వింతగా కూడా ఉండొచ్చు, ఐ డోంట్ నో. ఏదైనా కానీ నేనైతే మాట్లాడుతున్నాను. మన పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకోవాలి. ఇప్పుడు నా పాపాలను తీసుకొని వచ్చి నిరంజన్ గారి దగ్గర ఒప్పుకున్నాను అనుకోండి, ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒప్పుకుంటే, ఒప్పుకోకపోతే. ఒప్పుకుంటే ఏంటి అంటే, కనీసము దిగులు, భయము, చింత లేకుండా నా అంతర్గత సంగతిని నిరంజన్ గారికి చెప్పే స్వాతంత్ర్యం నాకుంది అంటే అది ఎవరి గొప్పతనం?
ఆయన గొప్పతనం. ఎందుకు? నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా బలహీనత చెప్పినా నాకు నష్టం కలగదు. ఏం నష్టం కలుగుతుంది? ఏం నష్టం కలుగుతుంది? ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. ఏం నష్టం కలుగుతుంది? నాకేమైనా అన్నం పెడతాడా ఆయన? ఆయన ఆస్తి ఏమైనా ఇస్తాడా నాకు? మరి ఏంటి నాకు కలిగే నష్టం, ఆయనకు కలిగే నష్టం? ఎప్పుడైతే నేను ఒక విషయాన్ని ఒక వ్యక్తితో షేర్ చేసుకుంటున్నానో ఇమ్మీడియట్లీ పీపుల్ విల్ బికమ్ జడ్జిమెంటల్. ఇది మన హృదయంలో ఉన్న భయం. తీర్పు తీర్చేస్తాడేమో నాకు, తీర్పు తీర్చేస్తాడేమో నాకు. ఒకవేళ నిజంగా నేను వెళ్ళగలిగానంటే ఆయన జడ్జిమెంటల్ కాదు అని, అంతే కదండి. జడ్జిమెంటల్ అయితే నేను వెళ్ళగలనా? ఆయన నన్ను వేరుగా ఆలోచించకుండా, నన్ను కించపరచకుండా, హృదయమందు నన్ను హీనపరచకుండా, ఆయన నన్ను స్వీకరించే స్వాతంత్రం ఆయన దగ్గర నాకుంది అంటే ఆయన ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి నేను వెళ్ళగలను. ఇప్పుడు ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, రెండు వైపుల నుంచి ఆలోచన చేద్దాం. ఒకటి, ఒక వ్యక్తి సంఘములో మరెవరిని కూడా తన ఆత్మీయ జీవితానికి ఆధారం, నా భుజముతో ఈ విశ్వాసపు ప్రయాణములో భుజాన్ని కలిపే మరొక సహోదరుడు ఉన్నాడు అనే ఆలోచన లేని స్థితిలో మనము ఉంటూ ఉన్నాము అంటే, సంఘము అనగా సంఘములలోని వ్యక్తులు ఏ స్థాయిలో లోన్లీనెస్, ఇండివిజువాలిటీ జీవిస్తూ ఉన్నారో ఆలోచన చేయండి. అసలు సంఘములోనికి వచ్చిన వ్యక్తి తన బలహీనత గురించి, తన యొక్క స్థితిని గురించి ఇతరులతో పంచుకోలేని స్థితిలో ఉంది అంటే ఈ సంఘము ఎంతగా ఇరుకుగా ఉందో ఆలోచన చేయండి. మనకు పెద్ద పెద్ద బిల్డింగులు ఉండొచ్చు, చాలా అందంగా వ్యక్తులు ఉండొచ్చు, హై ఫై ప్రొఫైల్స్ మనకు ఉండొచ్చు. బట్ ఒక్క వ్యక్తికి కూడా తన అంతర్గత జీవితం యొక్క సమస్యను పంచుకోగలిగే స్థాయి కల్పించలేని పరిస్థితిలో ఉంటే ఆ సంఘమును సంఘమందామా? అంటే ఒకవైపు అటువంటి పరిస్థితి కలిగితే ఆ వ్యక్తులు ఎంత వాక్యక్రమంలో బ్రతుకుతున్నారు అని దేవుని యొక్క నిరూపణ చూపిస్తూ ఉంటుంది. అటువంటి స్థాయి కించిత్ కూడా లేకపోతే మనము సంఘము అనబడటానికి ఏమైనా అర్హత ఉందో లేదో కూడా ఆలోచించుకోవలసిన అవసరత ఉంది. ఒకని పాపము ఒకనితో ఒప్పుకొనండి. ఎప్పుడు ఒప్పుకోగలుగుతాము అంటే జడ్జిమెంటల్ కాకపోతే. ఈరోజు వ్యక్తులు ఎంత దారుణంగా ఉన్నారు అంటే, మరొక వ్యక్తి నన్ను స్వీకరిస్తాడా అన్న ప్రశ్నతోనే సంఘములో ఒక్కొక్కరిని దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక వ్యక్తిని స్వీకరించాలి అంటే అర్హతలు ఉన్నాయి. ఈరోజు అతడు క్రీస్తు రక్తముతో విమోచించబడ్డాడన్న అర్హత ఒక్కటి చాలదు. అర్హతలను బట్టి జడ్జిమెంటల్ నేచర్ ఉంటుంది మనకు. రెండోది, నిష్పాక్షికంగా తీర్పు తీర్చని హృదయముతో ఏ వ్యక్తినైనా అంగీకరించవలసిన వారము, క్రీస్తును పోలి స్వీకరించవలసిన వారము. యేసుక్రీస్తు మాట ఏంటండి? నేను పాపమును ద్వేషిస్తాను కానీ పాపిని ద్వేషించను. ఆయన పాపుల కొరకు వచ్చాడు, పాపులను ద్వేషించటానికి రాలేదు. ఈరోజు సంఘములోని వ్యక్తులు పరిశుద్ధత పేరిట ఎంత మోసం చేసుకుంటున్నారు. మరొకరికి ఆధారము ఆస్కారము కాలేని నీ బ్రతుకు పరిశుద్ధమైన బ్రతుకు అందామా? మరొకరిని కించపరుస్తూ హీనపరుస్తూ ఇంకొకరు తమ ఆత్మీయ జీవితాన్ని నీ దగ్గరకు తీసుకొని రావటానికి భయపడే స్థితిలో నీవు ఒకవేళ నిలుస్తూ ఉంటే అసలు నువ్వు మనిషివి అందామా? ఒకని పాపములు మరొకనితో ఒప్పుకొనండి, ఒకని రోగములను మరొకడు ప్రార్థన చేయండి.
నిజమే. ఇది ఎంత అవసరమైన వివరణో మీరు ఆలోచన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఒకనితో ఒకరు పాపాలు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. అయితే ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బలము గలదై ఉంటుంది. ఉదాహరణగా మనకు 17-18 వచనాలలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి ఆయన? ఏలియా. ఏం చేశాడు ఆయన? యెజబేలు పరిపాలిస్తూ ఉన్న కాలంలో ఇశ్రాయేలీయులు బ్రతకటానికి కూడా, ఊపిరి పీల్చుకోవటానికి కూడా అవకాశము లేని రోజులలో సమాజమంతటి కొరకు దేవుని నామమున రోషంగా నిలబడ్డవాడు ఎలా ప్రార్థించాడంట? విశ్వాసముతో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము పడలేదు. మరలా విశ్వాసముతో ప్రార్థన చేయగా వర్షము కురిసింది. ఎవరి పక్షాన నిలబడ్డాడు? దేవుని ప్రజల పక్షాన నిలబడ్డాడు. ఈరోజు సంఘములోని వ్యక్తులు, ఒకవేళ నీవు నీతిమంతుడివిగా బ్రతుకుతూ ఉంటే, ఒకవేళ నీవు దేవుని యందలి విశ్వాసముతో నిజముగా జీవిస్తున్నట్లయితే, వాక్యము నీ హృదయాన్ని నింపుతూ ఉన్నట్లయితే, ఎంతమందికి నీ జీవితం ఒక ఆశ్రయంగా మారింది. ఎవరైనా ఒక్క వ్యక్తి అయినా నీ దగ్గరకు వచ్చి ఇతనితో నా సమస్యను చెప్పుకుంటే, నా ఆత్మీయ స్థితిని చెప్పుకుంటే నాకు ఆత్మీయ మేలు కలుగుతుంది అని భావించి ఒక్కరన్నా వచ్చారా నీ దగ్గరికి? నిన్ను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక్క వ్యక్తి అయినా నీ జీవితంలో అలా కనపడ్డాడు ఎవరైనా? ఈ వ్యక్తి దగ్గరకు నేను వెళ్ళి నా బలహీనతను చెప్పుకుంటాను, ఈ వ్యక్తితో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను, ఈ నీతిమంతుని ప్రార్థన నాకు సహాయము అవుతూ ఉంది. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఏలియా వలె దేవుని కార్యమును నెరవేర్చేదై ఉంటుంది. ఆ తరువాత 17, 19, 20 వచనాలలో యాకోబు భక్తుడు అంటాడు, సహోదరులారా, మీలో ఎవరైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించినెడలా పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తెలుసు. ఒకవేళ దేవుని ఆశ్రయంగా, దేవుని వైపుకు ప్రజలను ఆకర్షించు వ్యక్తివిగా నువ్వు లేకపోతే నువ్వు ఎక్కడున్నావో నువ్వు ఆలోచన చేసుకోవాలి. దేవుని కొరకు ప్రజల జీవితాలలో మేలుకరంగా నిలవలేని స్థితి నీలో ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు నీ విశ్వాసాన్ని కూడా నీవు ఒకసారి పరీక్షించుకోవాలి. ఎటువంటి విశ్వాసముతో నీవు దేవుని సన్నిధిలో నిలుస్తూ ఉన్నావు? ఇవన్నీ చెప్పి పైన నీకు బాధగా ఉందా, ప్రార్థన చేయి. నీకు రోగం ఉంటే ప్రార్థన చేయి. నీకు సంతోషమైతే కీర్తనలు పాడు. ఎవరైనా మీలో రోగి అయి ఉన్నాడా ఈ వివరణ అంతా కూడా ఒక్కసారిగా ఒక డిఫరెంట్ టోన్లోకి మారిపోయింది. ఒక చిన్న ప్రార్థన నుంచి ఒక వ్యక్తి రక్షణ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యాకోబు భక్తుడు. ఒక వ్యక్తి దారి తప్పి సత్యమును విడిచి తన ఇష్టానుసారంగా తొలగిపోయిన వ్యక్తి. ఒకవేళ నీ జీవితము అటువంటి ఒక వ్యక్తి వైపు వెళుతూ ఉంటే, అటువంటి ఒక వ్యక్తిని నీ వైపుకు తీసుకుని వస్తూ ఉంటే, ఆ వ్యక్తి భావన ఎలా ఉంటుందండి? ఆలోచన చేయండి. ఏమనుకుంటాడు అతను? నన్ను ఒకసారి ఒక పాస్టర్ గారు అలా వెంబడించారండి. సుమారు 2003, 2004 సంవత్సరంలో నేను 96లో ప్రభుని రక్షకుడిగా అంగీకరించాను. ప్రభు పరిచర్యలో బహుగా వాడబడ్డాను. అయితే అదేదో అంటారు కదా, చదివేస్తే ఏమైందంట, ఉన్నమతి పోయి వాడు కాకరకాయ అనరా అంటే ఏమన్నాడంట, కీకరకాయ అన్నాడంట. అంతే కదా, మనకు కష్టాల్లో సాధారణంగా అందరూ చెప్పేదే, మరలా మనందరికీ తెలిసిందే, వ్యక్తిగత అనుభవం కూడా.
కష్టాల్లో ఏముంటుంది మనకు? భక్తి ఎక్కువ ఉంటుంది. కొద్దిగా సుఖం వస్తే, పేదరికంలో ఉన్నప్పుడు బహువిస్తారంగా దేవుని కొరకు బ్రతికా. ఎప్పుడైతే డబ్బు రావడం ప్రారంభించిందో దేవుణ్ణి విడిచిపెట్టి లోకానుసారమైన బ్రతుకులోనికి నేను వెళ్ళిపోయా. లోకానుసారమైన బ్రతుకులోనికి వెళ్ళిపోయినప్పుడు నేను ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన కాలంలో నన్ను ఎరిగిన ఒక సేవకుడు, ప్రభు పరిచర్యలో వాడబడుతూ ఉన్నప్పుడు నన్ను చూచిన సేవకుడు, ప్రతిరోజు వారానికి కనీసం 4-5 రోజులు మా ఇంటికి వచ్చి నేను మాట్లాడడానికి సమయం ఇస్తానేమో అని మా ఇంట్లో ఒక మూల కుర్చీలో కూర్చొని ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆయన వచ్చిన మొదటి రోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు, రెండవ రోజు మాట్లాడడానికి ఇచ్చాను, దాటవేశాను. ఇక మూడో రోజు నుంచి ఆయన వస్తే అక్కడ కుర్చీ వేసి నేను వేరొక గదిలో కూర్చొని కనీసం గంటన్నర నా పని చేసుకుంటూ ఉండేవాడిని. ఆయన అలాగే కూర్చొని ఉండేవాడు నా కొరకు. నేను గబగబా నా డ్రెస్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవటానికి లేచి బయలుదేరుతూ ఉంటే చిన్న ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయేవాడు. మా ఇద్దరి మధ్య 6-7 మాసాలు అలా జరిగిందండి. 6-7 months. ఆ తర్వాత నేను ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాను. అందుకు ఆయన రాలా. ఒకవేళ ఆ ఊరిలో ఉంటే మరలా వచ్చేవాడే. అయితే ఆయన చేసిన ఆ పని విలువ నాకు ఆ రోజు తెలియలా. ఆ తర్వాత నేను భయంకరమైన నష్టాలలోనికి వెళ్ళి, భయంకరమైన జీవితంలోనికి వెళ్ళి, కొంతకాలము తర్వాత బ్రతుకు తెరువు కోసం సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు అక్కడ మరలా ప్రభు ప్రేమ నాకు తిరిగి పరిచయమైనప్పుడు నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చింది ఈ దైవ సేవకుడే. నిజముగా దేవుని యొక్క నీతి నీ జీవితములో ఉంటే ఇంకొకరి మేలు కొరకు నీ బ్రతుకు ఎంతగా ప్రయత్నిస్తుంది అనటానికి యాకోబు చెబుతూ ఉన్న మాటలు ఆ సేవకుడు ఒక మాదిరిగా మనకు కనపడుతూ ఉంటారు. ఈరోజు ఎవరి గొప్పవారు చూపించుకునే ఒక ప్రపంచంలో ఎవరికీ కనపడకుండా ఒక మూల కూర్చొని ఒక్క వ్యక్తి యొక్క రక్షణ కొరకు దీనత్వముతో, ఆయనకు అక్కర్లా, గొప్ప సేవకుడు, 7-8 సంఘాలు ఆయనకున్నాయి, 100 మంది అనుచరులు ఉన్నారు ఆయనకి. ఏ రోజు నేను ఆయన్ని గౌరవము కూడా సరిగివ్వలేదు. ఆయన నా కొరకు వచ్చి కూర్చునేవాడు, మౌనంగా ప్రార్థించుకునేవాడు, అమ్మ నాన్న పలకరించేవాడు, వెళ్ళిపోయేవాడు. ప్రభువు పరిచర్యలో మరలా తిరిగి ప్రభు నన్ను ప్రేమించి తన విశ్వాసాన్ని నాకు ఇచ్చి నా పాపములను క్షమించి తిరిగి నన్ను సంఘములో కూర్చోబెట్టి వాక్యము చేత దేవుడు నన్ను నింపి నా బ్రతుకును కట్టినాక నేను ఒకరోజు ఆఫీసులో ఉంటే ఈ సేవకుడు చనిపోయాడు అని నాకు ఫోన్ కాల్ వచ్చింది. నేను నా ఆఫీస్ తలుపులు వేసేసుకొని బిగ్గరగా కొన్ని గంటలు ఏడుస్తూనే ఉన్నా. ఆ సేవకుడు ఆ 6 మాసాలు నా జీవితాలలో వేసిన విత్తనాలు, మాటలు లేవు, మౌనమే అది. ఆయన కేవలం వచ్చి వెళ్ళాడు అంతే, అంతకు మించి ఆయన చేసిందేమీ లేదు. కానీ ఆయన చేసిన ఆ పని, ఆ సీసా నింపుతూ ఉంటే కదండి, ఎక్కడెక్కడో పడతాయి కదా, ఆఖరు పడ్డ బొట్టు నిండింది అనుకోండి, అది గొప్ప అని కాదు, కిందంతా కూడా ఎక్కడో. కాబట్టి దేవుని కొరకు నీవు నిలిచి, దేవుని కొరకు నీవు నీ ప్రయత్నాలు, దేవుని యొక్క విశ్వాసములో చేసే ఏ ప్రయత్నము కూడా వృధా కాదు. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఏం చేస్తుందంట, అది ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నీతిమంతుడు ఏం చేస్తాడు అంటే, దేవుని సన్నిధి నుంచి అంటే తన శరీరము క్షేమంగా ఉందో లేదో పరిశీలించుకుంటాడు. ఎవడు ఎటుపోయినా పర్వాలేదు అంటే, ఈ కాలుకు గ్యాంగ్రీన్ వచ్చినా పర్వాలేదు, ఈ చెయ్యికి కుష్టి వచ్చినా పర్వాలేదు, ఈ గుండెకు హోలైన నా ఏలు బాగుంది కదా, ఏలు మీద గోరు నేను, ఇది బాగుంది కదా. ఇలాంటిదా విశ్వాసపు జీవితం? ఈ శరీరములో అంగము నీవు నేను అయితే ఈ శరీరమంతటి క్షేమము కొరకు తపన పడాలి కదా. ఈ విశ్వాసులందరి కొరకు ప్రార్థించే ఆత్మ నీకు ఉండాలి కదా. ఈ విశ్వాసులందరి క్షేమము కొరకు బ్రతకాలి కదా నువ్వు.
జ్ఞాపకం చేసుకోండి. ఈ బ్రతుకులో నీవు ఆలోచించవలసింది, దావీదు జీవితములో నుంచి ఒక వ్యక్తి యొక్క నీతి అనేకులకు మేలుకరంగా ఉంటూ ఉంటే ఒక వ్యక్తి యొక్క పాపము అనేకుల యొక్క జీవితాలను ఛిద్రం చేసేదిగా కూడా ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు, పాపము కేవలం నాకు మాత్రమే సంబంధించింది, ఇదిగో నేను అక్కడ మోకరించి నా పాపాన్ని క్షమించు ప్రభు అంటాను అయిపోతుంది అనుకుంటున్నావేమో. నీ పాపము ఈ క్రీస్తు శరీరములో ఎక్కడో ప్రభావము చూపి ఈ క్రీస్తు శరీరానికి బాధ కలిగించేదిగా ఉంటుంది. దాన్ని స్వస్థపరుచుకునేవాడు ఆయన, కానీ బాధ కలిగించిన నీకు దావీదుకు పొందిన తీర్పు వంటి తీర్పు నీకు కలుగుతుంది. జాగ్రత్త. నీవు చేసే పాపము కేవలము నీకు మాత్రమే పరిమితము కాదు, అది సంఘానికి కూడా సమస్యాయుతమైనదే అని జ్ఞాపకము చేసుకో. రెండు సంగతులు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో విశ్వాసముతో నీతియుక్తమైన జీవితము దైవ చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటే అనేకులకు మేలుకరంగా ఉంటాడు. ఏలియా వలె తన జీవితము ఎంత ప్రసవ వేదన పడుతూ ఉన్నా దేవుని నామము కొరకు రోషంగా దేవుని ప్రజల కొరకు నిలబడేవాడుగా ఉంటాడు. తన ఇష్టానుసారమైన పాపము చేయటానికి పురికొల్పబడే వ్యక్తి తనకు నష్టం చేసుకోవడమే కాదు, తాను ఉన్న సమాజానికి కూడా నష్టకరంగా అతను ఉంటాడు. అయితే నీతిమంతుని యొక్క జీవితము ఎలా ఉంటుందంట? మనపూర్వకమైనదై బలము కలిగిన జీవితంగా ఉంటుంది. మనము చదువుకున్న సువార్త, మనము ఈరోజు కలిగి ఉన్న సువార్త పాఠము కూడా యోహాను సువార్త 9వ అధ్యాయమును మీరు తర్వాత గృహాలకు వెళ్ళి చదవండి. అక్కడ పుట్టు గుడ్డివాడు స్వస్థత పరచబడటాన్ని మనము చూస్తాం. అయితే శాస్త్రులు, పరిసయ్యులు, మతాధికారులు వచ్చి ఆయన అడిగిన ప్రశ్న ఏంటండి? ఎందుకు స్వస్థపరిచావు? లేకుంటే ఆ గుడ్డివాడిని ఎవరు నిన్ను స్వస్థపరిచారు అని అడిగితే ఆ గుడ్డివాడు చాలాసేపు వారికి చెప్పారు, కానీ వారు వినట్లా. ఇందుకు వారికి ఉన్న సమస్య ఏంటో ఆలోచన చేయండి. స్వస్థపరిస్తే వీరి ద్వారా స్వస్థత జరగాలి అంటే దేవుని నిబంధన జనులు అనబడ్డ వారు, మీరు జాగ్రత్తగా వినాలి ఈ మాట, సంఘాలకు ఈ మాట చాలా ప్రాముఖ్యం. దేవుని నిబంధన జనులు, దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క రక్తముతో విమోచించబడ్డ వారము అనుకునే వారందరూ ఆలోచించుకోవాలి. వారు దేవుని నిబంధన ప్రజలు. ఆ గుడ్డివాడు కూడా దేవుని నిబంధన జనుడే. కానీ తనకు కలిగిన మేలు గురించి ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. కానీ నీకు ఎలా కలిగిందయ్యా స్వస్థత అని అతన్ని ప్రశ్నించేవారుగా ఉంటూ ఉన్నారు. ఈరోజు సంఘాలు, సమాజాలు, వ్యక్తి సంఘములో తన సమస్యతో వచ్చి ఆ సమస్యను విడిపించి ఆ సమస్య నుంచి దూరమయ్యే ఒక గొప్ప సహవాసముగా ఉండవలసిన ప్రదేశాలు, ఒకరికి ఒకరు బలముగా ఆత్మీయతలో ఎదగటానికి ఆనవాలుగా ఉండవలసిన సంఘాలు ఇటువంటి ప్రశ్నల కారాగారాలుగా మారిపోతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రీతిగా అయితే ఆ మతాధికారులు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తూ ఉన్నారో ఆ రీతిగా జడ్జిమెంటల్గా ఈరోజు సంఘాలలోని వ్యక్తులు మరొకరికి సహవాసంగా మారలేకపోతూ ఉన్నారు. ఆలోచన చేయండి. నేను ముగింపులోనికి వచ్చాను, మీకు మరొక ఆలోచన నేను తెలియచేసి ముగిస్తాను. ఈ గుడ్డివాడు సడన్గా తెలివిగల్లోడైపోయాడు. అప్పుడు దాకా వారు అడిగిన ప్రశ్నలకు రకరకాల జవాబులు చెప్పాడు, అంతా తెలుసు మీకు. ఒక్క కోణాన్ని మీ మధ్యకి నేను వివరిస్తాను. ఈ గుడ్డివాడిని అతను స్వస్థపరచలేదని చెప్పు చాలు అన్నట్లుగా వారు ప్రశ్నిస్తూ ఉంటే గుడ్డివాడు ఎంత చక్కగా జవాబు చెప్పాడంటే, అయా భూమి పుట్టినప్పటి నుంచి నాకు ఒక సంగతి తెలుసు. భూమి పుట్టినప్పటి నుంచి అంటే మానవ ఉనికి ఉన్నప్పటి నుంచి నాకు ఒక సంగతి తెలుసు. ఏంటి అంటే పాపుల మనవిని దేవుడు ఆలకించడు, నీతిమంతుల ప్రార్థనను దేవుడు వింటాడు. ఇది నాకు తెలుసు. నేను ఒకప్పుడు చూడలేకపోయాను, ఇప్పుడు చూస్తూ ఉన్నాను. ఆయన నా కొరకు ప్రార్థించాడు, ఇదిగో నేను చూస్తున్నాను. ఏం చెప్పాడు ఆయన?
ఆయన నీతిమంతుడు. కాబట్టి దేవుడు ఆయన ప్రార్థనను విన్నాడు. కాబట్టి నేను చూడగలుగుతూ ఉన్నాను. మీరు అనేక సంవత్సరాలుగా నన్ను చూశారు. అనేకులు నా గురించి ఏమన్నా ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే స్వస్థత కలగల. నాకు తెలుసు, మీకు తెలుసు, పాపుల మనవిని దేవుడు వినడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట? నీతిమంతుడు. కనుక ఆయన మనవిని దేవుడు విన్నాడు, కనుక నాకు స్వస్థత కలిగింది. ఈ 3 లేఖన భాగాలలో దావీదు జీవితాన్ని నీవు ఆలోచన చేస్తే ఒక విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితములో నీవు చేసే పాపము కేవలము నీకు మాత్రమే పరిమితం కాదు. అది నిన్ను, నీ కుటుంబాన్ని, నీవున్న సహవాసాన్ని పాడు చేసేదిగా ఉంటుంది. జాగ్రత్త. సహవాసము అనేకులకు ఆశ్రయంగా ఉండాలి, తీర్పు తీర్చేదిగా కాదు. అనేకుల ఆత్మీయ వృద్ధి కొరకు దీనులై, సాత్వికులై, ఒకరిని ఒకరు హత్తుకొని, ఒకరిని ఒకరు ప్రేమించుకొని, ఒకరితో ఒకరు కలిసి ఈ ప్రయాణములో ముందుకు సాగటానికి ఒక గొప్ప ఆటస్థలంగా ఈ సహవాసం ఉండాలి. 3, నీతిమంతుని ప్రార్థన బహుబలము గలది, అది మనఃపూర్వకమైనది. దేవుని అందలి విశ్వాసముతో నీతిగా జీవించటానికి నీవు ప్రయత్నిస్తే నీ జీవితంలో ఆటోమేటిక్గా ఉండే ఒక ఆలోచన ఏంటి అంటే, దేవుడు నీకు ఇచ్చిన నీతి ఇతరులకు కావాలి అని నువ్వు తపన పడతావు. ఏ వ్యక్తి ఇతరుల పాపముల కొరకు ప్రార్థిస్తాడు అంటే దేవుని యొక్క నీతిని పొందుకొని ఆ నీతి యొక్క ఆనందము చేత నింపబడ్డ వ్యక్తి. ఏ వ్యక్తి ఇతరులకు ఆశ్రయంగా మారతాడు అంటే దేవుని యొక్క నీతి చేత నింపబడి ఆ నీతిలో ఎదుగుచు అనేకులను ఆ నీతిమంతుల వలె చూడాలి అనే తపన పడే వ్యక్తి. ఒకవేళ నీలో ఆ తపన లేదు అంటే నీవెవరువో నీవే ఆలోచన చేసుకో. ఆ గుడ్డివాడు అంటూ ఉన్నాడు, భూమి పుట్టినది మొదలు ఇదిగో పాపుల ప్రార్థనను దేవుడు వినడు అని నాకు తెలుసు. భూమి పుట్టినది మొదలు నీతిమంతుడు ప్రార్థన దేవుడు వింటాడు అని కూడా నాకు తెలుసు. నేను గుడ్డివాడను, ఇప్పుడు చూస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, నీతిమంతులుగా దేవుని కార్యాలు కొరకు నిలబడవలసిన మనము ఒంటరి జీవితాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితాలు, అక్కరకు రాని ఒంటరి జీవితాలు, ఏమంటాం మనం దాన్ని, ఇండివిజువాలిటీలో బ్రతికిపోతూ ఉన్నాం. సహవాసం యొక్క మాధుర్యాన్ని, సంఘం యొక్క అనుభవాన్ని మన జీవితాల్లో నింపుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యము మీతో మాట్లాడిన కొలది క్రీస్తు వాక్య ప్రకారం బ్రతకటానికి ప్రభు కృపను మీకు అనుగ్రహించునుగాక. ఆమె. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమె. దయచేసి కూర్చోనండి.